మాజీ మంత్రి హరీష్ రావు వ్యాఖ్యలకు ఎమ్మెల్యే నాయని రాజేందర్ రెడ్డి కౌంటర్ ఇచ్చారు. గత ప్రభుత్వ పాపాల వల్లే ఇప్పుడు ఈ పరిస్థితిని, కాళేశ్వరం ప్రాజెక్టు మీ పాపం కాదా అని ప్రశ్నించారు. తెలంగాణ అప్పుల్లోకి కూరుకుపోవడానికి కల్వకుంట్ల కుటుంబమే కారణమని రాజేందర్ రెడ్డి అన్నారు. రైతులను మభ్యపెట్టి రెచ్చగొట్టే ప్రయత్నం చేస్తున్నారని మండిపడ్డారు. హరీష్ రావు గారు జనగాం జిల్లా పర్యటనలో మాట్లాడిన మాటలు చూస్తే నిజంగా కూడా ప్రజలు నవ్వుకుంటున్నారు. ఏమయ్యా, ఇంకా ఎవరిని మబ్బ పెడదామని తిరుగుతున్నాను. మేము వచ్చి 100 రోజులు కాలే, 10 ఏళ్ళు చేసినారు, 5 ఏళ్ళు చేసినా కానీ మేము మొన్ననే వచ్చినాం కదా అని మాట్లాడినాం. మీరు 180 మంది చనిపోయినరు. ఎక్కడ ఇంటే నవ్వుతారా? ఎవరిని రెచ్చగొడతానో? ఇలా 180 మంది చెప్తా, చూపిస్తావా లెక్క? మీరు చేసిన పాపం, గత మీ పాలకుల పాపం వల్లే ఈ దౌర్భాగ్యం. ఇది కాళేశ్వరం మీ పాపం కాదా? మొన్నటి వరకు మీ మరదలు వచ్చి చెప్పిపోయి, మరదలు వచ్చి ఆడాలని రెచ్చగొడతాడట. ఏం చేసిందనే? సీసాలు అమ్మి, దొంగ సీసాలు అమ్మి చేసినందుకంటారా? వచ్చి ఉద్యమం చేయనుండనా? మాట్లాడతాను కూడా అర్థం పర్థం లేకుండా నోటికి ఇంకా అధికారంలో ఉన్నారు అనుకుంటున్నారా? మీ కుటుంబం జిల్లాలో ఉండవలసిన పరిస్థితి ఇలా తెలంగాణ 7 లక్షల కోట్ల అప్పులు జరిగినాయి అంటే కారణమే మీ కుటుంబం. మీరు ఇంత దౌర్భాగ్యం చేసి ఏ ముఖం పెట్టుకొని వచ్చినవే? 100 రోజులైంది, 6 స్కీములలో ఏది ఇంప్లిమెంట్ కాలేదట. ఇలా మహిళలు బస్సులలో తిరుగుతుంటారు. ఇన్ని చేసుకుని ఇన్ని స్కీమ్స్లలో మేము చేస్తూ పెడుతున్నాం. ఒక్కొక్క నియోజకవర్గానికి 3,500 ఇండ్లని చెప్పి మేము ప్రకటించి మేము ప్రారంభించినాం.